Hello guys, welcome back to the channel. Welcome back to Hello guys, welcome back to the channel. Welcome back to the another video. ఈ రోజు ఏంటంటే ఫిష్ హార్బర్ వైజాగ్ ఫిష్ హార్బర్ అనేది విజిట్ చేయబోతున్నాం. మీలో చాలా మంది విజిట్ చేయకపోవచ్చు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఫిష్ హార్బర్. అండ్ మనం జిమ్స్ అనేవి చూసాం కిందటి లాగ్లో. ఈ లాగ్లో ఏంటంటే జిమ్ అనేది రేపటి నుంచి జాయిన్ అవుతున్నాం. ఈరోజు ఎటువంటి గ్రాసరీస్ జిమ్ ఒక పర్సన్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి, అవి తీసుకుందాం. ఒకసారి మోర్ పక్కన ఉంది, వెళ్ళి విజిట్ చేసి అందులో తీసుకుందాం. ఇంకా ఫర్దర్ ఫన్నీ లాగ్స్ వస్తాయి. ఈరోజు లాగ్ ఏంటంటే ఎటువంటి గ్రాసరీస్ అనేది యూజ్ఫుల్ అవుతాయి చూద్దాం. బంగాళాఖాతంలో గొప్ప ఫిషింగ్ గ్రౌండ్స్ యొక్క సామీప్యాన్ని ప్రభావితం చేయడానికి ఈ నౌకాశ్రయం వ్యూహాత్మకంగా ఉంది. వివిధ రకాల చేపలు, రొయ్యలు, పీత మరియు ఇతర మత్స్యలతో సహా విభిన్న శ్రేణి సముద్ర సంపదలకు ఇది ప్రాథమిక ల్యాండింగ్ పాయింట్గా పనిచేస్తుంది. వివిధ పరిమాణాలు మరియు ఆకారాల ఫిషింగ్ బోట్లు ప్రతిరోజూ నౌకాశ్రయానికి తిరిగి వస్తాయి. వాటి సమృద్ధిగా క్యాచ్ను తీసుకువస్తాయి, ఉల్లాసమైన మరియు సందడిగా ఉండే వాతావరణాన్ని సృష్టిస్తాయి. వైజాగ్ ఫిష్ హార్బర్లోని కార్యకలాపాలు చేపల ల్యాండింగ్కు మాత్రమే పరిమితం కాలే. ఈ నౌకాశ్రయం బహుముఖ పర్యావరణ వ్యవస్థ, ఫిషింగ్ పరిశ్రమలో పాల్గొన్న అనేక మంది వ్యక్తుల జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. మత్స్యకారులు మరియు పడవ ఆపరేటర్ల నుండి వ్యాపారులు మరియు ప్రాసెసర్ల వరకు వైజాగ్ ఫిష్ హార్బర్ విభిన్న వృత్తుల నెట్వర్క్ను కొనసాగిస్తుంది. ఆర్థిక ప్రభావం తక్షణ సమాజానికి మించి విస్తరించింది. ఈ ప్రాంతం యొక్క మొత్తం ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. దాని ఆర్థిక ప్రాముఖ్యతకు మించి వైజాగ్ ఫిష్ హార్బర్ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది. రంగురంగుల పడవలు డాకింగ్ చేయడం. దాని ఆర్థిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వైజాగ్ ఫిష్ హార్బర్ ఓవర్ ఫిషింగ్, పర్యావరణ ఆందోళనలు మరియు స్థిరమైన అభ్యాసాల అవసరం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్లిష్టమైన సముద్ర కేంద్రం యొక్క దీర్ఘకాలిక సాధ్యతను నిర్ధారిస్తుంది. ముగింపులో, విశాఖపట్నంలో వైజాగ్ ఫిష్ హార్బర్ ఆర్థిక స్థితిస్థాపకత మరియు సాంస్కృతిక చైతన్యానికి దారి తీస్తుంది. సీఫుడ్ సరఫరా గొలుసులో కీలకమైన నోడ్గా కాకుండా ఇది ఒక సాంస్కృతిక మెల్టింగ్ పాట.
హలో గైస్, ఫిష్ హార్బర్ చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా లాగ్స్, మంచి లాగ్స్ కోసం ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే ఈరోజు అనేది మనం ఏమేమి తీసుకున్నాం, ఓట్స్ ఇంకా పీనట్ బటర్ ఆల్రెడీ ఉంది, అందుకే తీసుకోలేదు. బ్రౌన్ బ్రెడ్ చూసాను, ఒకసారి బ్రౌన్ బ్రెడ్ కానీ ఎటువంటి ఐటమ్స్ తీసుకున్నా ఒకసారి ఎక్స్పైర్ డేట్ అనేది చూడండి. ఎందుకంటే అక్కడ వెళ్ళేసరికి బ్రౌన్ బ్రెడ్ అనేది ఎక్స్పైర్ డేట్ అనేది సో దట్ నేను తీసుకోలేదు. ఎగ్స్ అనేది తీసుకున్నాం, డైలీ యూజ్ అవుతాయి. మనకి చికెన్ అవన్నీ అంటే ఫ్రెష్ కావాలి కాబట్టి అప్ టు స్టాక్ అనేది బయట జిమ్కి వచ్చే దారిలో తీసుకుంటుంటాం. ఇంకా ఫిషెస్ అనేవి తీసుకుంటుంటాం. ఏంటంటే అన్నిటికన్నా మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదంటే ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది. మీరు చాలామంది వాడుతుంటారు సప్లిమెంట్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఒమేగా 3 అనేది వాడతారు. ఒమేగా 3 ప్లేస్లో మనం ఫిష్ తింటే ఆల్రెడీ ప్రోటీన్ అండ్ ఒమేగా 3 అనేది వచ్చేస్తుంది. సప్లిమెంట్స్ ఎటువంటి సప్లిమెంట్స్ యూజ్ చేయని అవసరం లేదు. న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒమేగా 3 అనేది ఫిష్లో వచ్చేస్తుంది. ఇటువంటి ఇంకా నేను ఏం ప్లాన్ చేశానంటే మనం అనేది షార్ట్స్ డే 1 ట్రాన్స్ఫర్మేషన్ 2 months ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అనేది చేద్దాం. డే 1, డే 2, డే 3 అనేది ఒక 60 షార్ట్ వీడియోస్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. రీచ్ అనేది మన ఛానల్లో ఇప్పుడు రీచ్ బాగా వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇటువంటి వీడియో కోసం మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మంచి లాగ్స్ మీకోసం తీసుకొస్తాను.